ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. గత వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బౌండెడ్ లేబర్ కింద ప్రత్యేకించి యానాదులు 400 పైచిలుకు యానాదులు బౌండెడ్ లేబర్గా గుర్తించబడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం వారందరినీ కూడాను ఆంధ్రప్రదేశ్కు సరెండర్ చేయడం జరిగింది. అయితే వీరందరికీ కూడాను ఈ యొక్క యానాదులందరూ కూడా కడు పేదవారు. వీరికి ఆధార్ కార్డులు కానీ, రేషన్ కార్డులు కానీ, సొంత ఇళ్ళు కానీ, ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకానికి అర్హత కలిగినటువంటి ఎటువంటి అర్హతలు కూడా వీరందరికీ లేవు. అయితే వెట్టి చాకిరి విముక్తులైనటువంటి వీరందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వీరందరికీ రావాల్సినటువంటి ఆధార్ కార్డుల విషయంలో, రేషన్ కార్డుల విషయంలో వీరికి పునరావాసం క్రింద సొంత ఇంటిని, అలాగే వ్యవసాయ భూమిని కేటాయించాలి. అంత్యోదయ కార్డులు ఇచ్చి వీరి యొక్క ఆకలిని తీర్చాలి. ఐటీడీఏ వారు వీరందరికీ కూడాను సబ్సిడీ లోన్లు ఇచ్చి వీరి యొక్క ఆర్థిక వెసులుబాటుకు తోడ్పాటును అందించాలి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. బౌండెడ్ లేబర్ కింద రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఈ యొక్క యానాదులకు వర్తించేలాగా ఈ యొక్క ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి, ఈ మచ్చ ఈ యొక్క ప్రభుత్వం మీద పడింది కాబట్టి బాధ్యతగా ఈ యొక్క ప్రభుత్వమే వీరికి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించి వీరందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. కుటిల రాజకీయాలకు, కుతంత్రాలకు తావు ఇవ్వకుండా అమాయకులైనటువంటి గిరిజనులందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఇదే ఈ యొక్క పేదవారైనటువంటి గిరిజనుల యొక్క ఆకలి తప్పుల కన్నీళ్లే రేపటి రోజున చిలికి చిలికి గాలివన్నై ప్రభుత్వాలు కూలిపోయేందుకు కారణమవుతాయి. తస్మాత్ జాగ్రత్త. ఇవి అధికార పార్టీలైనా సరే, ప్రతిపక్ష పార్టీలైనా సరే ఈ యొక్క గిరిజనులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి గిరిజనుల పక్షపాతిగా పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఇందు మూలంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు యానాది మహానాడు ఆల్ ఇండియాగా విన్నవించుకుంటాము.